హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను క్లియర్గా చర్చిద్దాం. ఫ్రెండ్స్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? మీకు నచ్చితే సో ప్రతిరోజు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. మన గ్రూప్స్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు 3వ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఇదే చివరి అవకాశం అండి. అమౌంట్ అయితే పెరగబోతుంది. 3000 ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 500కే ఇస్తున్నాము. సో అమౌంట్ అయితే పెరిగిన తర్వాత ఇక నా వల్ల కాదు తగ్గించడం, ముందే చెప్తున్నాను. సో ఇక ప్రిపరేషన్ కూడా ఇది రైట్ టైం అండి నిజంగా. సో తర్వాత తగ్గించినా కూడా వేస్ట్ అండి. ఓకేనా? నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చి ఇంకో 10 days అయిన తర్వాత మీరు ఎంత అడిగినా నేను తగ్గించినా కూడా ప్రయోజనం లేదు అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. బెస్ట్ కోర్స్ అండి. ఫీడ్బ్యాక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి. ఒకసారి ఏ విధంగా తీసుకోవాలో చూసి కంటెంట్లోకి వెళ్దాం. మిత్రులకు భారీ శుభవార్త. 3000 రూపాయల కోర్స్ని కేవలం 500 రూపాయలకే మన యాప్లో గ్రామ వార్డు సచివాలయ కేటగిరీ 1 అభ్యర్థులకైతే అందచేయడం జరుగుతుందండి. యాక్చువల్గా పండుగ సందర్భంగా లాంచ్ చేసాం. చాలామంది రిక్వెస్ట్ వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నామండి. ఇంకా ఉంది. ఇందులో మనకి ది బెస్ట్ క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. అంతేకాకుండా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్ అన్నీ కూడా. మంచి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఎండింగ్లో 6 months వ్యాలిడిటీ అండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల వ్యాలిడిటీ 500 రూపాయలకే ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే అందజేస్తున్నాము. ఓకేనా? వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ 1 అభ్యర్థులు అందరూ కూడా. మరి కేటగిరీ 1 వాళ్ళకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. పార్ట్ ఏ, పార్ట్ బి. నెక్స్ట్ మిగతా కేటగిరీ అభ్యర్థులకు పార్ట్ ఏకి మోస్ట్ ఇంపార్టెంట్. మరి పార్ట్ బికి అయితే మన దగ్గర లేదండి, పార్ట్ ఏ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ కేటగిరీ 1 ఉద్యోగాలకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. ఓకేనా? వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విని మీరు డిసైడ్ అవ్వండి. సో అక్కడ డైరెక్ట్ నాతో ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా యాప్ నుంచి నాతో మాట్లాడవచ్చు. ఓకేనా? లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి, మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ఇదే ఫోటోతో ఉంటుందండి, అది డౌన్లోడ్ చేయండి. ఓకేనా? వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల. గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 8న ఇందుకు సంబంధించిన రాత పరీక్షలు నిర్వహించారు. అయితే APPSC చరిత్రలోనే రికార్డు వ్యవధిలో కేవలం 19 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించడం అయితే ఇదే మొదటిసారిగా మనమైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈసారి APPSC కండక్ట్ చేసినటువంటి ఈ పరీక్షలో ఎలాంటి మిస్టేక్స్ కానీ అవకతవకలు కానీ ఎలాంటివి అయితే జరగలేదండి. చాలా పారదర్శకంగా కండక్ట్ చేయడం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. సో అంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్లో కొన్ని మిస్టేక్స్, ఎర్రర్స్, ట్రాన్స్లేషన్స్ ఎర్రర్స్ అయితే ఉండేవి. బట్ ఈసారి మాత్రం పగడ్బందీగా పర్ఫెక్ట్గా నిర్వహించడం అయితే అంతేకాకుండా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను కూడా మనకు ప్రకటించడం అయితే గమనార్హమండి. ఇంత ఫాస్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇదే మొదటిసారి అని అయితే చెప్పుకోవచ్చు. రిజల్ట్స్ వచ్చాయో లేదో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మరి ఏప్రిల్ 23వ తారీఖు నుంచి మనకు మెయిన్స్ పరీక్షలు అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. 23 నుంచి 29వ తారీఖు ఏప్రిల్లో ఉంటాయి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి, ఎవరైతే మరి గ్రూప్ 1 అభ్యర్థులు. సో మరి రికార్డు స్థాయిలో పరీక్షలు జరిగిన 19 రోజుల్లోనే ఫలితాలు. ఏప్రిల్ 23 నుంచి మెయిన్స్ పరీక్షలు, వారం రోజుల్లో షెడ్యూల్ ప్రకటించిన APPSC. సో గైస్, మనకు ఇవి అయిపోయిన అంటే ఈ మధ్యలోనే మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. దాని రిక్రూట్మెంట్ కూడా ఇదే విధంగా ఫాస్ట్గా చేపట్టారనుకో మనకు అస్సలే టైం ఉండదు, ముందే చెప్తున్నాను. ఓకేనా? ఆల్రెడీ గ్రూప్ 2 అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఎవరైనా గ్రూప్ 2కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే స్టార్ట్ చేయండి. అతి త్వరలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మన యాప్లో కంప్లీట్ కోర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఓకేనా? డెమో క్లాసెస్ విని కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆఫర్ అయితే ఉంది ప్రజెంట్. ఓకేనా?
సో గైస్ నెక్స్ట్ చూసినట్లయితే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి అంటూ అప్డేట్ అయితే ఉంది. గిరిజన సంక్షేమ ఎక్కడి నుంచి చిలకలపూడి మచిలీపట్నము గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉయ్యూరులోని గిరిజన రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో పనిచేసేందుకు ఉపాధ్యాయుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం ఫణిదూర్జటి శుక్రవారము ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో పీజీటీ సైన్స్ 1, పీఈటీ 1 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా మచిలీపట్నము కలెక్టరేట్లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఏపీ టెట్ పరీక్ష నుంచి ఉత్తీర్ణులై కనీసం ఇంగ్లీష్ మీడియంలో 2 లెవెల్స్ అంటే 2 లెవెల్స్ చదివి ఉండాలి. బోధన ఇంగ్లీష్లో ఖచ్చితంగా చేయగలిగాలి అన్నారు. తప్పనిసరిగా ఆ గ్రామంలో నివసించాలన్నారు. విద్యార్థులకు సంబంధిత ధృవీకరణ పత్రాలు, బోధనకు సంబంధించి ధృవీకరణ పత్రాలు దరఖాస్తుతో పాటు జతపరచాలన్నారు. 2022-23 సంవత్సరానికి మాత్రమే అవుట్సోర్సింగ్ పద్ధతిపై ఆప్కోస్ ద్వారా జీతాలు చెల్లిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9491110211 9502082159కు సంప్రదించాలి అంటూ ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష ఫలితాలు కూడా మరి పరీక్ష యొక్క తేదీలు కూడా మెయిన్స్ పరీక్ష తేదీలు కూడా ఏపీపీఎస్సీ ప్రకటించిందండి. వివిధ పోస్టుల భర్తీకి గతేడాది జారీ చేసిన నోటిఫికేషన్ల రాత పరీక్షలు ఏప్రిల్లో నిర్వహించనున్నట్లుగా ఏపీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, మెడికల్ ఆఫీసర్ పోస్టులు, లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 ఏప్రిల్ 2వ తేదీన జరుగుతుందని తెలిపారు. పేపర్ 2 పరీక్షలు 1 నుంచి 3వ తేదీల మధ్య జరుగుతాయని తెలిపారు. ఇక రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్ 1, 2 పరీక్షలు ఉదయము మధ్యాహ్నము ఏప్రిల్ 4న నిర్వహిస్తామని తెలిపారండి. సో గైస్ జూనియర్ అసిస్టెంట్ మరి ప్రిలిమ్స్లో మన మోడల్ పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా రావడం అయితే జరిగిందండి. మన కరెంట్ అఫైర్స్ నుంచి మన మోడల్ పేపర్స్ నుంచే ఆల్మోస్ట్ వచ్చాయి. సో ఈసారి కూడా మరి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 10 మోడల్ పేపర్లు, పేపర్ 2 10 మోడల్ పేపర్లు, ఓకేనా, మొత్తం 20 మోడల్ పేపర్లు అయితే అందజేస్తున్నాం. ప్లస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన టాప్ 50 ప్రాక్టీస్ పేపర్స్ కూడా అందిస్తున్నామండి. ఓకేనా, మొత్తం కూడా 70 మోడల్ పేపర్స్ అని అర్థం. అంటే మొత్తం కూడా కేవలము 200 రూపీస్కి అందిస్తున్నామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఒకసారి మెసేజ్ చేయండి. ఆల్రెడీ మనం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా మన యాప్లో కూడా ఉన్నాయండి. యాప్లోంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి అవకాశం అండి ఇది. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు మీరు, సింపుల్గా చెప్పాలంటే. జూనియర్ అసిస్టెంట్ అండ్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. కోర్స్ కావాలంటే కోర్స్ కూడా అందుబాటులో ఉంది మన యొక్క యాప్లో. సో గాయస్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హైకోర్టు ఫలితాలు ఎప్పుడు, చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి ఇది. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, దీని యొక్క ఫలితాలు ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు. సో గాయస్ మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంకా నార్మలైజేషన్ ప్రక్రియలోనే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా రిజల్ట్స్ అనేవి నెక్స్ట్ మంతే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హైకోర్టు ప్రక్రియ అనేది ఉద్యోగాల ప్రక్రియ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఓకేనా, మీరు చూసారు, నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఎప్పటికప్పుడు కూడా కీ విడుదల చేశారు, అలా చేస్తూనే ఉన్నారు. కాబట్టి అంటే దీనికి ఒకే స్టెప్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటారండి. ప్రిలిమ్స్ మెయిన్స్ లేదు కదా, సో ఒకే ఎగ్జామ్ కాబట్టి డైరెక్ట్ మనకు రిజల్ట్స్ అయితే విడుదల చేస్తే అంతే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అంతే, సింపుల్ కదా. సో నెక్స్ట్ మంత్ అయితే దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా మీకు డీటెయిల్స్ అయితే అప్డేట్స్ అందజేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. ఓకేనా, అంతేకాకుండా ఏపీ గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు మంచి కోర్స్ అయితే లాంచ్ చేశామండి. సో తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, అమౌంట్ అయితే పెరగబోతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.